నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ యంగ్ ఆన్సెట్ స్ట్రోక్ అంటే ఏంటి, ఎలాంటి సందర్భాల్లో దీన్ని మనం గుర్తించాలి, ఎలాంటి లక్షణాలతో దీన్ని గుర్తించాలి, అలాగే డాక్టర్ దగ్గరికి ఎప్పుడెప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ఎంఎల్ నిహారిక గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. సో ముందుగా అసలు ఈ యంగ్ ఆన్సెట్ స్ట్రోక్ అంటే ఏంటి, ఎలాంటి సందర్భాల్లో దీన్ని మనం చూస్తుంటాం? స్ట్రోక్ అంటే డాక్టర్ వరకు, అంటే మా వరకు మెడికల్ ఫ్రెటర్నిటీ వరకు స్ట్రోక్ అంటే మేము బ్రెయిన్ గురించే మాట్లాడతాం. అంటే మనకి తెలిసింది ఏంటి, హార్ట్ అటాక్. దానికి ఇప్పుడు మాకు పర్యాయపదంగా హార్ట్ స్ట్రోక్ అని వాడేస్తున్నారు. బట్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోకే మెడికలీ. హార్ట్ అటాక్ అంటే ఏంటి, సడన్ గా హార్ట్ కి సంబంధించి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టిపోవడం. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ అటాక్, సడన్ గా జరుగుతుంది. రక్తనాళాల్లోని రక్తం గడ్డగట్టిపోవడం వల్ల కావచ్చు, లేకపోతే రక్తనాళంకి సంబంధించి రక్తస్రావం రప్చర్ అయిపోయి బ్లడ్ వెజల్స్ ఓపెన్ అయిపోయి రక్తస్రావం అవడం కావచ్చు. ఈ రెండు కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ ఇన్ యంగ్ అంటే మేము ఎప్పుడు చెప్తాము అంటే, మామూలుగా స్ట్రోక్ పక్షవాతము అనగానే మనకి పెద్దవాళ్ళు గుర్తొస్తారు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెద్దవాళ్ళలో చూస్తామని. కానీ ఈ మధ్య కాలంలో మేము ఆల్మోస్ట్ 20s కూడా చూస్తున్నాం, 20, 30, 40. సో స్ట్రోక్ ఇన్ యంగ్ ఇంపార్టెన్స్ ఏంటంటే, పెద్దవాళ్ళు అంతకుముందు అలా ఉండింది, ఇప్పుడు చిన్నవాళ్ళలో కూడా రావడానికి రకరకాల కారణాలు, రకరకాల మార్పులు. స్ట్రోక్ ఇన్ యంగ్ పర్ సే డెఫినేషన్ చూసుకుంటే 40 ఆర్ లోపల, దానికంటే తక్కువ వయసుకు ఉన్నవాళ్ళు కనుక స్ట్రోక్ బారిన పడితే దాన్ని స్ట్రోక్ ఇన్ యంగ్ కింద తీసుకుంటాం. సో కారణాలు అవే ఉంటాయి. నేను ఇందాక చెప్పినప్పుడు క్లాట్ గురించి చెప్పాను, బ్లీడింగ్, బ్రెయిన్లో రక్తస్రావం అవడం గురించి చెప్పాను. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఈ రెండింట్లోనూ ఏది జరిగినా కూడా బ్రెయిన్ ఏ భాగానికి బ్లడ్ సప్లై అందలేదో ఆ భాగానికి సంబంధించిన ఫంక్షన్ పోతుంది. సో మామూలుగానే మనం పక్షవాతం చూసినట్టు చెయ్యి కాలు వీక్ అవ్వడమో, లేకపోతే మాట తేడా రావడమో, నత్తిపోవడమో, కంటి చూపు ఒక సైడ్ కనపడకపోవడమో, మనిషి తూలుతూ నడవడమో, బ్యాలెన్స్ లేకుండా నడవడమో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా మ్యాక్సిమం ఒక సైడ్ కంప్లీట్గా స్పర్శ తెలియకపోవడం, ముద్దు అయిపోయింది, సడన్గా తిమ్మిరి వచ్చేసింది. ఇలాంటివన్నీ స్ట్రోక్ లక్షణాలు. పెద్దవాళ్ళలో అయినా చిన్నవాళ్ళలో అయినా లక్షణాలు అవే ఉంటాయి, బట్ కారణాలు మారుతాయి. ఇంతకుముందు మనము ఎప్పుడో పెద్ద వాళ్ళ తర్వాత, అంటే 50, 60 ఉన్నప్పుడు షుగర్ వచ్చిందనో, లేకపోతే అట్లీస్ట్ 40 తర్వాత బీపీ వచ్చిందనో ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ద బిగ్ 3s ఏంటి, షుగరు, బీపీ, దాని తర్వాత కొలెస్ట్రాల్. ఈ మూడు కూడా 20s తర్వాతే చూస్తున్నాం. పెద్దవాళ్ళలో స్ట్రోక్లో కూడా ఇవే ప్రధాన కారణాలు. అవన్నీ కూడా ఇప్పుడు చిన్నవాళ్ళలో కూడా చూస్తున్నాం కాబట్టి ఈ లక్షణాలు, స్ట్రోక్ లక్షణాలు చిన్నవాళ్ళల్లో కూడా కనబడుతున్నాయి. స్ట్రోక్కి రిస్క్ ఫ్యాక్టర్స్ పెద్దయినా చిన్నైనా ఏజ్ ఇప్పుడు కొంచెం తగ్గుతూ వెళ్ళిపోతుంది. అక్రాస్ ద గ్లోబ్ స్ట్రోక్ ఇన్ యంగ్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. సో ఎలా ఏంటి అంటే, మనకి లైఫ్ స్టైల్ చాలా కార్పొరేట్ జాబ్స్ కావచ్చు, ఇంటి దగ్గర కూర్చొని చేయడం కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం కావచ్చు, ఇంకా మిగతా డైట్లో మార్పులు, ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు, రకరకాలుగా తింటున్నారు. మామూలుగా ఇంతకుముందు రెగ్యులర్గా మనము పళ్ళు లేకపోతే మామూలు ఆహారం తినేదానికంటే కూడా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. ఇవన్నీ యాడ్ ఆన్. అట్ ద సేమ్ టైం మనకి ఫిట్నెస్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఊబకాయం వచ్చేస్తుంది. ఒంట్లో కొలెస్ట్రాల్కి సంబంధించి రకరకాల కొలెస్ట్రాల్స్ రకరకాలు ఉంటాయి వీటిల్లో. అవన్నీ తేడాలు రావడం వల్ల కూడా స్ట్రోక్ సంభవించే అవకాశం ఉంటుంది. సో పెద్దవాళ్ళలో మేము ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు చెప్పేవాళ్ళమో అవన్నీ కూడా ఇప్పుడు చిన్నవాళ్ళలో కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి స్ట్రోక్ ప్రీడిస్పోజిషన్ చిన్నవాళ్ళకి ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇవి కాకుండా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉంటాయా అంటే, మీకు రక్తనాళంలో రక్తం క్లాట్ అవ్వడం అంటే, క్లాట్ అవ్వడానికి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, రక్తం పల్చబడ్డానికి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. బ్లడ్లో ఇవి రెండు బ్యాలెన్స్లో ఉంటాయి. ఎప్పుడైనా మనకి దెబ్బ తగిలింది అంటే రక్తస్రావం అవ్వకూడదు, రక్తం క్లాట్ అయిపోవాలి. అలా బ్యాలెన్స్డ్గా ఉంటే లోపల బ్లడ్ వెజల్లో నీట్గా బ్లడ్ ఫ్లో అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోయినాయో, క్లాటింగ్ టెండెన్సీ అంటే రక్తానికి గడ్డ కట్టే తీరు పెరిగిపోతుంది. దీనికి బ్లడ్ ప్రోటీన్స్ ఏవైతే అవసరమో వాటిలో తేడాలు ఉండొచ్చు. హైపర్ కోయాలబుల్ స్టేట్ అంటాం దీనిలో మనకి ప్రోటీన్ సి అంటారు, ప్రోటీన్ ఎస్ అంటారు, కార్డియోలిపిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, ఇవన్నీ తేడాలు ఉన్న వాళ్ళకి స్ట్రోక్ చిన్న వయసులో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా రక్తనాళాల్లోనే తేడా. రక్తనాళం మామూలుగా ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. సో ఈ ట్యూబ్కి వాల్ ఉంటుంది. వాల్లో ఏదైనా వాల్లో చీరిక వస్తే ఆటోమేటిక్గా బ్లడ్ ఒకటేసారి రప్చర్ అయిపోతే రక్తస్రావం అయిపోతుంది. అలా కాకుండా వాల్లో చీరిక వచ్చినప్పుడు ఆ భాగంలో దానికి పక్కనగా క్లాట్ ఫామ్ అవుతూ వెళ్ళిపోతుంది. నార్మల్ బ్లడ్ వెజల్ కాదు కాబట్టి
ఆ క్లాట్ ఫామ్ అవుతూ వెళ్ళిపోతున్నప్పుడు అది పెరుగుతూ పెరుగుతూ వెళ్ళినప్పుడు మెదడుకు సంబంధించి రక్త సరఫరా ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా స్ట్రోక్ రావచ్చు. దీన్ని ఆర్టీరియల్ డిసెక్షన్ అంటాం. ఆర్టీరియల్ డిసెక్షన్ మెడ రక్తనాళాల్లో రావచ్చు, లేకపోతే కొన్నిసార్లు బ్రెయిన్ రక్తనాళాల్లో కూడా రావచ్చు. ఇది కూడా స్ట్రోక్ ఇన్ యంగ్లో ఒక కారణం. ఇవి కాకుండా హార్ట్ డిసీజెస్, హార్ట్ డిసీజ్కి బ్రెయిన్ స్ట్రోక్కి ఏంటి ఇమీడియట్గా ఎలా హార్ట్ డిసీజ్తో పాటు బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే, హార్ట్కి సంబంధించి పంపింగ్ కెపాసిటీ ఉంటుంది. హార్ట్ కూడా కండే. సో కండ కొట్టుకుంటే బ్లడ్ పైకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి హార్ట్ ఒక తీరుగా కొట్టుకోవాలి, క్రమంగా కొట్టుకోవాలి, అంత కెపాసిటీతో కొట్టుకోవాలి. ఎప్పుడైతే మీకు హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గిందో ఆటోమేటిక్గా పైకి వెళ్ళే రక్త సరఫరా తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై ఎప్పుడైతే తగ్గిపోతుందో బ్రెయిన్కి, అదే స్ట్రోక్. దిస్ ఈజ్ వన్. పంపింగ్ కెపాసిటీ హార్ట్కి సంబంధించి తేడా ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. హార్ట్ ఒక క్రమబద్ధంగా కొట్టుకుంటుంది. అలా కాకుండా అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్, ఇవి యంగ్లో కొన్నిసార్లు చాలా కామన్గా చూస్తాం. క్రమబద్ధంగా కాకుండా అబ్నార్మల్ హార్ట్ రిథమ్ వచ్చినప్పుడు, ఫాస్ట్గా కొట్టుకున్నప్పుడు కావలసినంత బ్లడ్ పైకి వెళ్ళదు. ఇక్కడ హార్ట్ లోపలే, ఆ చేంబర్ లోపలే మిగిలిపోతుంది. మిగిలిపోయినప్పుడు ఎఫిషియెంట్ కంట్రాక్షన్ కాదు, కేయోటిక్గా దాని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటోంది. బ్లడ్ స్టాగ్నెంట్ ఉంది, బ్లడ్ ఇక్కడ ఉండిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అవ్వట్లేదో, ఒక చోట ఆగిపోతుందో, అక్కడ క్లాట్ ఫామ్ అయిపోతుంది. సో వన్స్ ఈ రిథమ్ ఆగిపోయింది, సడన్గా ఒక నార్మల్ కంట్రాక్షన్ అంటే హార్ట్ కండ కరెక్ట్గా కొట్టుకుంది, ఈ క్లాట్ పైకి వెళ్ళిపోతుంది, ముక్కలు అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. సో అబ్నార్మల్ హార్ట్ రిథమ్ అంటే క్రమబద్ధంగా గుండె కొట్టుకోకుండా ఉన్న వాళ్ళల్లో కూడా జరగచ్చు. ఇవేవి కాకుండా హార్ట్లో వాల్వ్స్ ఉంటాయి. ఈ వాల్వ్ ఫంక్షన్ సరిగ్గా లేని వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. ఇవి అన్నీ కాకుండా కొన్ని రక్త నాళాలకి సంబంధించే, బ్రెయిన్కి సంబంధించి రక్తనాళాల్లో మోయా డిసీజ్ అని, సిఎన్ఎస్ వాస్కులైటిస్ అని, ఇలాంటి రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు కూడా ఉండొచ్చు. మోయా అంటే రక్తనాళాల్లోనే తేడా. రక్తనాళాల్లో ఆ వాల్కి సంబంధించి ఉండాల్సిన మెటీరియల్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల, రకరకాలుగా అబ్నార్మల్ బ్లడ్ వెజల్స్ రావడం వల్ల, వీటి వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. వాస్కులైటిస్ అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టు బ్లడ్ వెజల్కి ఒక వాల్ ఉంటుంది. ఈ వాల్లో ఇన్ఫ్లమేషన్, వాల్లోనే అబ్నార్మల్గా వాపు రావడం. ఎప్పుడైతే వాల్ చీరిపోయిందో లేకపోతే వాపు వచ్చిందో ఏదున్నా కానీ ఆటోమేటిక్గా దానికి పక్కనే బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది నార్మల్ వెసల్ ఎప్పుడూ కాదు కాబట్టి. సో దిస్ ఈజ్ కాల్డ్, ఇది వాస్కులైటిస్ అంటాము. వాస్కులైటిస్ బాడీలో మిగతా బ్లడ్ వెసల్స్లో కూడా ఉండొచ్చు, లేకపోతే ఎక్స్క్లూజివ్గా బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల్లో కూడా ఉండొచ్చు. డాక్టర్, అయితే అంటే మీరు చెప్పిన కండిషన్స్, ఇప్పుడు మనకి ఈ స్ట్రోక్కి సంబంధించి ఏ లక్షణాలు కూడా మనం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యే సిమ్టమ్స్ లాగే ఉన్నాయి. సో ఇందులో ఏదైనా స్టేజెస్ ఉంటాయా? మనం ఒకసారి నెగ్లెక్ట్ చేయడము, లేదంటే ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇలా ఉంటుందా? అబ్సల్యూట్లీ ఎస్. స్ట్రోక్ మాకు ఏంటి అంటే క్షణాల లెక్క. అట్ 1 minute మనం వెయిట్ చేస్తే స్ట్రోక్ లక్షణం కనపడింది ఇంట్లో ఎప్పుడో 1 గంటకి, యూజువల్గా ఈ సినారియో ఇలాగే ఉంటుంది. చాలా మందికి తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా ఏం చేస్తారు అంటే, రాత్రి ఎప్పుడో వాష్రూమ్కి లేచారు, అప్పుడు కొంచెం నడుస్తుంటే తడబాటు కనబడుతోంది, దాని తర్వాత పొద్దున్న లేచేటప్పటికి అసలు లేవలేకపోతున్నారు, చెయ్యి కాళ్ళు కంప్లీట్గా పెరలైజ్ అయిపోయింది. సో రాత్రి ఇమీడియట్గా ఎప్పుడైతే లక్షణం కనపడిందో, తేడా కనపడుతోందో, ఇమీడియట్గా ఆ టైంకి రావాలి. ఎందుకు? మాకు ఈ టైంలో ఇన్ని న్యూరాన్స్ సేవ్ చేయగలము అని ఉంటుంది. నిమిషాల్లో న్యూరాన్స్ చచ్చిపోతాయి. ఆల్మోస్ట్ 1 minute అంటే మీకు అటు ఇటుగా కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ చచ్చిపోతాయి. సో మనకు మినిట్స్ ఎవ్రీ మినిట్ కనిపించినప్పటి నుంచే మన గోల్డెన్ మినిట్స్ లా కౌంట్ చేస్తాం. ఎవ్రీ మినిట్ కౌంట్స్. ప్రతి నిమిషము కూడా లెక్కే. ఎప్పుడైతే అట్లీస్ట్ తెలిసిన వాళ్ళు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు లక్షణాలు చూస్తున్నారో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరకు వచ్చేయాలి. అది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎంత వయసు అయినా సరే. ఒకసారి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము చూసుకొని, ఇప్పుడు అక్యూట్ పీరియడ్లో, గోల్డెన్ అవర్లో, అంటే కొన్ని గంటల వరకు మేము ఏదైతే ట్రీట్మెంట్ ఇవ్వగలమో అది అందరికి ఇవ్వలేం. సో పేషెంట్ ఒకసారి వచ్చిన తర్వాత మా దగ్గర చూసుకున్న తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి ఒకసారి స్కోరింగ్ ఉంటుంది. ఏ భాగం ఎంత సివియర్గా పనిచేయట్లేదు దానికి ఒక స్కోరే ఉంటుంది. ఆ స్కోర్ ఫర్ న్యూరాలజిస్ట్ కొన్ని నిమిషాల్లో, 2-3 నిమిషాలు అలా చూసి చెప్పగలుగుతాం దాని స్కోర్ ఇంత అందాజా ఉండొచ్చు అని. సో ఎక్కువ స్కోర్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే బ్రెయిన్లో బ్లీడ్ అనుకున్న వాళ్ళకి ఈ గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ మేము ఏదైతే క్లాట్ కరిగించడానికి వాడతామో, ఆల్రెడీ బ్లీడ్ అయిపోయింది, క్లాట్ అసలు ఫామే కాలేదు, ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వాళ్ళకి ఇవ్వలేం. సో ఎప్పుడైతే
స్పష్టంగా తేడా కనపడుతోందో, ఇంతకు ముందున్న ఫంక్షన్, ముందు రోజు పడుకున్నప్పుడు లేకపోతే అంతకు ముందున్న ఫంక్షను, మనకి ఎంతవరకు మనం చేయి వాడగలుగుతున్నాం, ఎంతవరకు కాలు వాడగలుగుతున్నాం, మనం ఎలా మాట్లాడగలుగుతున్నాం, ఎలా నడవగలుగుతున్నాం, అవతల వాళ్ళు చెప్పేది మనకు ఎంత అర్థం అవుతుంది, కన్ఫ్యూజ్ స్టేటస్ లేకుండా ఎలా ఉన్నామో. సో నేను ఆల్మోస్ట్ మీకు బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ వరుసగా చెప్పేశాను. కంటి చూపు ఎలా ఉందో, వీటిల్లో సడన్గా తేడా కనపడుతుంది, స్ట్రోక్ అయి ఉండొచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అయి ఉండొచ్చు. యాజ్ అండ్ వెన్ ఇలాంటి లక్షణాలు చూసిన వెంటనే స్ట్రోక్ రెడీ సెంటర్ దగ్గరికి వెళ్తే కనుక ఇమీడియట్గా స్ట్రోక్ రెడీ సెంటర్ అంటే కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. ఒక అక్యూట్ స్ట్రోక్ ట్రీట్ చేయాలి అంటే ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, అందరూ కావాలి. దానికి సంబంధించి ఎవరైతే డిపార్ట్మెంట్స్ కావాలో అందరూ ఇన్ ప్లేస్ ఉండాలి, అండర్ వన్ రూఫ్, ఒకటే హాస్పిటల్లో అవైలబుల్ అయి ఉండాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు అవైలబుల్ అయి ఉండాలి. సో పక్కనున్న ఇమీడియట్గా నెక్స్ట్ డోర్ ఉన్న స్ట్రోక్ రెడీ సెంటర్కి వెళ్తే కావాల్సిన ఈ క్లినికల్గా చూసుకోవడము, దాని తర్వాత షుగర్స్, బీపీ ఇలాంటివి చూసుకోవడం, దాని తర్వాత ఇమ్మీడియట్గా స్కాన్కి షిఫ్ట్ చేసుకోవడము. స్కాన్లో బ్లడ్ బయటికి రక్తస్రావం వచ్చిందా లేకపోతే క్లాట్ ఉన్నదా అనేది కనబడుతుంది. కొన్నిసార్లు అసలు నెగిటివ్ స్కాన్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా న్యూరాలజిస్ట్ చూసిన తర్వాత స్పష్టంగా ఇది స్ట్రోక్ అని నిర్ధారించుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరు. అదే ఈ 6 గంటల తర్వాత వచ్చేసి లేకపోతే 1 డే తర్వాత వచ్చి ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే కుదురుదు. ఎందుకు, ఒకసారి మేము క్లాట్ ఓపెన్ చేయలేకపోయాం, క్లాట్ కరిగించలేకపోయాం, కొంత డ్యామేజ్ అయింది, దాని తర్వాత 1 డే ఇంకొంచెం డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో న్యూరాన్స్ ఎలాగో చనిపోతున్నాయి, న్యూరాన్స్తో పాటు పక్కనే బ్రెయిన్ ఇస్ అంటే మొత్తం న్యూరాన్స్ కాదు, న్యూరాన్స్తో పాటు మధ్య మధ్యలో రక్తనాళాలు ఉంటాయి, సన్నగా బ్రాంచెస్ ఉంటాయి రక్తనాళాలు. న్యూరాన్స్తో పాటు రక్తనాళాలకు కూడా రక్తం అవసరం. సో ఆక్సిజన్, దాని తర్వాత బ్లడ్లో ఏవైతే ఉంటాయో అవన్నీ బ్లడ్ వెజల్ పనిచేయడానికి, బ్లడ్ వెజల్ లీకీగా అవ్వకుండా ఉండడానికి కూడా అవసరం. సో ఎప్పుడైతే మేజర్ బ్లడ్ వెజల్ బ్లాక్ ఉన్నదో న్యూరాన్స్తో పాటు బ్లడ్ వెజల్స్ కూడా, లోపల ఉన్న చిన్న బ్లడ్ వెజల్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో ఎప్పుడు ఇంకా 1 డే తర్వాత మేము ఆ క్లాట్ బస్టర్ ఇంజెక్షన్ ఇచ్చినాము అట్లాంటివి ఏమన్నా చూడాలి చేయాలి అంటే అప్పుడు ఏమవుతుంది, క్లాట్ ఓపెన్ చేస్తే బ్లడ్ వెజల్స్ ఆల్రెడీ లీకీగా ఉన్నాయి. సో ఒక్కసారి బ్లడ్ ఫ్లో విపరీతంగా వెళ్తుంది, దాంతో ఆల్రెడీ లీకీ బ్లడ్ వెజల్స్ ఓపెన్ అప్ అయిపోతాయి, రప్చర్ అయిపోతాయి. సో రక్తస్రావం వస్తుంది, క్లాట్ కరిగినా రక్తస్రావం వస్తుంది. సో ఇట్స్ అ కాంప్లికేషన్, చాలా పెద్ద కాంప్లికేషన్, సర్జరీ దాకా వెళ్తుంది, కొంతమంది బతుకురు. సో ఆ టైం లోపలే చేయాలి. న్యూరోనల్ డెత్ ఒకవైపు, సమయం గడిచే కొద్దీ నంబర్ ఆఫ్ న్యూరోనల్ డెత్ పెరిగిపోతుంది, కొన్ని లక్షల్లో న్యూరాన్స్ చచ్చిపోతాయి. ఆ ఫంక్షన్ మీరు ఇంకేం చేసినా వెనక్కి రాదు. సో న్యూరాన్స్ చచ్చిపోకుండా ఆపాలి. ఫంక్షనల్ డిక్లైన్, మైల్డ్గా ఏదో వీక్నెస్ ఉంది పర్లేదు, వీక్నెస్ మొత్తం 0 అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకురావడం కష్టం. ఎట్ ద సేమ్ టైం ఆ టైం తర్వాత మనం ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వకూడదు. ఎందుకు, మీకు ఆల్రెడీ మనం కన్సల్ట్ అయిన తర్వాత పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఎలా ఉంటాయి, మనం ఎంతవరకు ఆ పేషెంట్ సేవ్ చేయొచ్చు అంటారు? ఒకసారి గోల్డెన్ అవర్ దాటిపోయింది ఈ అక్యూట్ ట్రీట్మెంట్స్, అది మీకు క్లాట్ లైసిస్ కావచ్చు, అంటే కరిగించడం కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు మెకానికల్ థ్రాంబెక్టమీ, డైరెక్ట్గా అక్కడ దాకా వెళ్ళి క్లాట్ ఎక్కడ ఉందో కొన్ని వెజల్స్లో, అన్ని వెజల్స్లో చేయలేం, చాలా చివరాకర్ ఎక్కడో చిన్న రక్తనాళాల్లో బ్లాక్ ఉందంటే చేయలేం, కానీ కొన్ని వెజల్స్లో పెద్ద రక్తనాళాల్లో చేయగలుగుతాం. అక్కడ దాకా వెళ్ళి క్లాట్ తీసేయచ్చు, రిట్రీవ్ చేయొచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ క్లాట్ ఉన్న వాళ్ళకి. లేదా ఆ టైంలో రాలేదు, సో ఆటోమేటిక్గా బ్రెయిన్లో కొంతమందికి విపరీతంగా స్ట్రోక్ ఇవాల్వ్ అవుతుంది. ఇవాల్వ్ అవడం అంటే ఏంటి, క్లాట్ పెరిగిపోవడం, లోపల న్యూరాన్స్ మెల్లమెల్లగా చనిపోవడం. మనకి ఎలా దెబ్బ తగిలితే దెబ్బ చుట్టూతా వాపు వచ్చేస్తుందో అలాగే బ్రెయిన్కి కూడా స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ న్యూరాన్స్ చుట్టూతా విపరీతంగా వాపు వస్తుంది. సో కొంతమంది ఆ వాపు వల్ల బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది. బ్రెయిన్లో ప్రెషర్ పెరిగితే అకామిడేట్ చేయడానికి స్పేస్ లేదు, పుర్రెలో బ్రెయిన్ ఉంది, సో లోపల ప్రెషర్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా బోన్ ఎక్స్పాండ్ ఎలాగూ కాదు, కాబట్టి ప్రెషర్స్ విపరీతంగా పెరుగుతాయి. విపరీతంగా పెరిగితే చిన్న మెదడు వైపు ఈ భాగంలో మీకు హార్ట్ కొట్టుకోవాలన్నా, ఊపిరి తీసుకోవాలన్నా, ధ్యాసలో ఉండాలన్నా, బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలన్నా, ఇవన్నీ మనిషి బతికి ఉండాలంటే కావాలి. ఈ సెంటర్స్ అన్నీ వెనక భాగంలో ఉంటాయి. సో పైన ప్రెషర్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రెషర్ పైకి రాలేదు కదా, సో ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతుంది. కిందంతా సాఫ్ట్ టిష్యూ బ్రెయినే, సో కిందికి ఇంకొంచెం ప్రెషర్ వల్ల ఈ భాగాలన్నీ కిందికి నెట్టబడతాయి, వాటి మీద ప్రెషర్ పడుతుంది. సో ఆటోమేటికలీ లైఫ్ కమ్స్ టు అన్ ఎండ్. ఆ సెంటర్స్ ఏవి పనిచేయకపోతే మనిషి బతకడు. సో అలాంటి కేసులో ప్రెషర్ రిలీవ్ చేయడానికి ఆటోమేటిక్గా మేము రకరకాల ఆప్షన్స్ పేషెంట్కి చెప్తాం. ఒకటి, ఇక్కడ బ్రెయిన్ ఫ్లాప్ కాదు, బోన్ ఫ్లాప్,
ఇక్కడ పుర్రె దగ్గర నుంచి ఒక చిన్న ఎముక తీసేస్తే అక్కడ అకామిడేటింగ్ స్పేస్ క్రియేట్ చేయగలుగుతాం. స్పేస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే ప్రెషర్ పెరిగిందో ఆ ప్రెషర్కి అకామిడేట్ చేయడానికి మాకు కొంచెం స్పేస్ ఉంది. సో కింద సెంటర్స్ పైన ఏమీ ప్రెషర్ పడకుండా ఉంటే లైఫ్ కొన్ని రోజుల పాటు అలాగే సస్టైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్స్కి మందులు ఉంటాయి, ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవన్నీ చేస్తూ ఇంప్రూవ్మెంట్ వైపు వెళ్తాం. ఫస్ట్ అక్యూట్ పీరియడ్లో మొదటి కొన్ని గంటలు కాకపోతే కొన్ని రోజులు కావచ్చు, ఒక వారం 2 వారాలు కావచ్చు. అక్యూట్ పీరియడ్లో ట్రీట్మెంట్ అంతా ఏంటి అంటే చేయగలిగితే అక్యూట్ గోల్డెన్ హార్ట్ ట్రీట్మెంట్. రాలేని పక్షంలో పేషెంట్ ఫస్ట్ లైఫ్ బతికించగలగడం. ఒకసారి లైఫ్ మేము సస్టైన్ చేయగలిగాము అన్న తర్వాత ప్యారలల్గా మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. బ్లడ్ థిన్నర్స్తో కావచ్చు, లేకపోతే మిగతా షుగర్స్ కంట్రోల్లో ఉండాలి, టెంపరేచర్స్ కంట్రోల్లో ఉండాలి, బ్లడ్ ప్రెషర్స్ ఖచ్చితంగా అనుకున్న టార్గెట్స్. ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రోక్కి ఒక్కొక్క టార్గెట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన క్లాట్లోనే చిన్న క్లాట్ అయితే ఏంటి, పెద్ద క్లాట్ అయితే ఏంటి, మేజర్ వెజల్ బ్లాక్ ఉంటే ఏంటి, టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్ ప్రకారం బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం రక్తం సరఫరా బ్రెయిన్కి ఆ భాగానికి కరెక్ట్గా అందాలి, ఇంకొంచెం తగ్గిపోకూడదు కదా. సో కరెక్ట్గా అందేట్లు చూసుకుంటూ మిగతా కోమార్బిడిటీస్ ఏమైనా ఒకవేళ హార్ట్ డిజీజ్ కనబడుతోంది, ఎవాల్యుయేషన్లో పరీక్షల్లో రకరకాల తేడాలు కనపడ్డాయి, అవన్నీ ప్యారల్గా ట్రీట్ చేసుకుంటూ బయటికి తీసుకొస్తాం. అండ్ ఈ కండిషన్ని మనం ముందుగానే డయాగ్నోస్ చేయాలంటే మీరు అన్నట్టు అంటే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ముందు నుంచే చెకప్స్ ఫాలో అవుతూ ఉండాలా? అసలు ఎట్లా మనం మన బాడీని చెక్ చేసుకోవాలంటారు? ఇప్పుడు మనకి స్క్రీనింగ్ ఎలా అని అడుగుతున్నారు, ముందే చూసుకోవడం ఎలా అని అడుగుతున్నారు. సో స్క్రీనింగ్ అంటే అండి యాక్చువల్గా ఫర్ న్యూరాలజీ కానీ కార్డియాలజీ కానీ అక్కడ బ్లడ్ వెసల్ ఇక్కడ బ్లడ్ వెసల్. సో స్క్రీనింగ్ ఆల్మోస్ట్ అటు ఇటుగా సేమ్ ఉంటుంది. అంటే బాడీ మాస్ ఎలా ఉంది, ఎంత ఊబకాయం వైపు వెళ్తున్నారా, పర్వాలేదు నార్మల్ వెయిట్స్ మెయింటైన్ చేస్తున్నారా, బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నాయా లేదా, కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా. స్క్రీనింగ్ అంటే డాక్టర్ వరకు చేసేదే చెప్తున్నాను. దీని తర్వాత కార్డియక్ హార్ట్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. కాబట్టి హార్ట్కి సంబంధించి కూడా న్యూరాలజిస్ట్ చూస్తారు. లైక్ ఈసీజీ, బేస్ లైన్ చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ వరకు స్క్రీన్ చేసుకోవచ్చు. ఇక్కడ రక్తనాళాలను కూడా స్క్రీన్ చేస్తాం. వీటిలో ఏమైనా తేడా ఉంది అంటే లేటెస్ట్ స్టడీస్ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కొన్ని సంవత్సరాలుగా, బట్ లేటెస్ట్ స్టడీస్ ఏంటంటే వీటిని కెరోటిడ్ ఆర్టరీస్ అంటారు. కెరోటిడ్ ఆర్టరీస్ ఆల్మోస్ట్ వీటిలో తేడా ఉంది, డిసీజ్ ఉన్నది అంటే కొరోనరీ హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో కూడా, లేకపోతే పెరిఫరల్ కాళ్ళకి సంబంధించిన రక్తనాళాల్లో కూడా ఆర్టీరియల్ డిసీజ్ ఉండే అవకాశం ఎక్కువ. సో కొరోనరీస్ రిఫ్లెక్ట్ డిసీజ్ ఇన్ అదర్ బెడ్స్. అంటే గుండెకు సంబంధించి కానీ లేకపోతే కాళ్ళ రక్తనాళాల్లో కానీ ఆర్టీరియల్ డిసీజ్ ఉంది అనేది ఇక్కడ జస్ట్ ఒక స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ పొట్ట మీద ఎలా స్కాన్ చేస్తామో నెక్ దగ్గర అలాగే స్కాన్ చేసి స్క్రీన్ చేస్తాం. సో ఎప్పుడైతే ఇక్కడ తేడా వస్తుందో దానికి ఇంటర్వెన్షన్ కూడా ఈవెన్ బిఫోర్ మీకు స్ట్రోక్ వచ్చింది లేకపోతే స్ట్రోక్ సైన్స్ కాసేపు టెంపరీగా వచ్చిపోయాయి, దానికంటే ముందు ఎసిమ్టమాటిక్గా ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. ఇక్కడ స్టెంట్స్ వేయడం కానీ లేకపోతే ఇక్కడ బైపాస్ చేసినట్టు ఇక్కడ ఎండాట్రెక్టమీ అంటారు, బ్లడ్ వెజల్ని కొంచెం ఓపెన్ చేయడానికి ఈ 2 టెక్నిక్స్ వాడతాం. దానికి కూడా మళ్ళీ మీకు క్రైటీరియా ఉంటుంది. ఎసిమ్టమాటిక్ ఉంటే ఇంత మూసుకపోవాలా, సిమ్టమ్స్ ఉంటే ఆ సైడా కాదా, లోపల బ్రెయిన్లో ఎలా ఉంది పరిస్థితి అంతా చూసుకొని ఇక్కడ ఈ వెజల్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే ఈ ట్రీట్మెంట్ అంటే ఇందాక మీరు చెప్పారు అక్యూట్ పీరియడ్లో చేస్తే ఒక ట్రీట్మెంట్, ఆ తర్వాత ఇంకో ట్రీట్మెంట్ అని చెప్పి, అంటే ట్రీట్మెంట్ పీరియడ్ ఎంతవరకు ఉండొచ్చు అంటే ఆ స్ట్రోక్కి గురైన పేషెంట్కి? హాస్పిటల్ స్టే వరకు మాట్లాడుకుంటే మాత్రం ఇట్ ఆల్ డిపెండ్స్. పేషెంట్ ఎలా ఉన్నారు, పేషెంట్ బాగున్నారు 3 to 5 days, లేదు రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి, లేదు వెనక భాగంలో బ్లడ్ వెసల్స్ బ్లాక్ దానివల్ల స్ట్రోక్స్ వస్తున్నాయి, ఇలాంటి వాటికి వాళ్లకు ట్రీట్మెంట్ హాస్పిటల్ స్టే 2 కూడా ప్రొలాంగ్డ్ ఉంటాయి. ఎందుకు అంటే ఆటోమేటిక్గా కాంప్లికేషన్ వచ్చింది, పేషెంట్ బయటికి రావాలి, మనిషి ఫస్ట్ బతికి ఉంటే మిగతావన్నీ. సో ఫస్ట్ మా టార్గెట్ లైఫ్, దాని తర్వాత మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్స్ కోసం చూస్తాం. సో ఫస్ట్ అయితే చిన్న చిన్న స్ట్రోక్స్కి అయితే 3 to 5 daysలో మేము పంపించేయగలుగుతాం. బట్ మేజర్ స్ట్రోక్, సర్జరీ పడింది, ఇందాక చెప్పినట్టు బోన్ ఫ్లాప్ తీయాల్సి వచ్చింది, వీటిలందరికీ కూడా ప్రొలాంగ్ అవుతుంది. డెఫినెట్గా అరౌండ్ 10 days to 2 weeks ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మీకు ఉండే ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్. బ్లడ్ థిన్నర్స్ పెట్టాము, లేదు ఇంకేదైనా హార్ట్ నుంచి క్లాట్ అనుకున్నాము, దానికి యాంటీకోగులేషన్ వాడతాం. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏవైతే పెడుతున్నామో అవి ఆల్రెడీ వచ్చిన స్ట్రోక్కి క్యూర్ చేయడానికి కాదు,
సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ రెండో రౌండ్ పాపం అంత దూరం పోయింది బండి, వెనక్కి ఎంతో కొంత కష్టపడి తీసుకొచ్చాం బయటికి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ స్ట్రోక్ రాకుండా ఆపడానికి. సో ఆ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ నడుస్తుంది. దాంతోపాటు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్స్, ఫిజికల్ యాక్టివిటీ, డైట్ చేంజెస్ మొత్తం ఫాలో అవ్వాల్సిందే. సో ఇదంతా జస్ట్ లైఫ్ సస్టైన్ కోసమేనా, లేదంటే వాళ్ళు ఫంక్షనల్ కెపాసిటీ. ఫంక్షనల్ న్యూరాలజిస్ట్ ఎప్పుడు మా ఎయిమ్, అట్లీస్ట్ నా ఎయిమ్, మనిషి ఉంటే అలా పడుకొని ఉండడం కాదు, డిజేబుల్డ్గా ఉండడం కాదు, నడవాలి, తన పంతం చేసుకోవాలి, ఇంకా కుదిరితే నార్మల్గా ఉండాలి. సో ఏం చేసినా ఫస్ట్ లైఫ్ సస్టైనింగ్ అంటే 2 రోజులు 3 రోజులు, దాని తర్వాత మిగతా అంతా కూడా తను ఎంత ప్రీవియస్ ఫంక్షనల్ కెపాసిటీ ఉందో దానికి తీసుకెళ్ళడానికే జరుగుతుంది. అండ్ మీరు చెప్పారు యువర్ 30 ఈజ్ న్యూ 60 అంటే మన లైఫ్ స్పాన్ అంత తగ్గిపోయింది అనుకోవాలా, 60లో వచ్చేవన్నీ ఇప్పుడు వస్తున్నాయని మనం జాగ్రత్త పడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? లైఫ్ స్పాన్ కాదు, ఇన్ఫాక్ట్ సర్వైవల్ లైఫ్ స్పాన్ యాక్చువల్గా మనది కొంచెం బెటర్గానే అవుతుంది పోయే కొద్దీ. ఓన్లీ థింగ్ ఇస్ ఎప్పుడే ఇంతకుముందు మనకి 60లో జరిగేవి, సెకండ్ 2 సారి అన్నారు కదా, 60లో జరిగేవని ఇప్పుడు 30స్కి వచ్చేస్తున్నాయి. మోస్ట్లీ స్ట్రెస్, లైఫ్ స్టైల్, అలా కూర్చొని చేస్తున్నాము, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాము, పెద్ద యాక్టివిటీ లేదు. వీటన్నింటి వల్ల స్క్రీన్ టైం పెరిగిపోయింది, డైట్ మారిపోయింది. వీటన్నింటి వల్ల ఏదైతే 60లో చూస్తున్నామో చూసేవాళ్ళమో ఇప్పుడు 30లోకి వచ్చేసింది. కాబట్టి వాటన్నింటికి సంబంధించి నెక్స్ట్ వచ్చే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ, అది హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, అవన్నీ 30లో కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడు టీనేజర్స్ నుంచి కూడా అంటే ఎక్కువ పని చేయకపోవడం, స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవడము, అండ్ ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వర్కింగ్ ఉండడం, అంటే లైఫ్ స్టైల్ దాన్ని ఎలాగో మనం చేంజ్ చేయలేని కండిషన్లో ఒక బాక్స్లోకి ఫిక్స్ అయిపోయిన దాంట్లో మనం ఎలా వీటి నుంచి తప్పించుకోవాలంటారు? ఎదురెదురుగా స్క్రీన్స్ అన్ని పట్టుకుని కూర్చునే దానికంటే ఆటోమేటిక్గా కొంచెం నడుస్తూ మాట్లాడుకోవచ్చు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, నడిచినట్టు ఉంటుంది, కంపెనీ ఉంటుంది. ఏ కంపెనీ నచ్చితే ఆ కంపెనీ అటు వెళ్ళిపోవడమే. ఎంత చేసినా ఐ డోంట్ థింక్ ఒక 15 hours తర్వాత పెద్ద పని చేయలేం. సో మిగతాది స్లీప్ ఎలాగో ఒక 4-5 గంటలు డెఫినెట్గా చేతిలో ఉంటుంది. ఆ టైంలో కొద్ది గొప్ప ఎక్సర్సైజ్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, స్ట్రెస్ బస్టర్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఇంకేదన్నా, దానికి ఆడుకోవడం కావచ్చు. కొంతమందికి బ్యాడ్మింటన్ ఆడితే స్ట్రెస్ బస్టర్, కొంతమందికి మాట్లాడితే వెంట్ అవుట్, కొంతమందికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనకి అడిక్వేట్ టైం ఉంది, మనకి టైం మేనేజ్మెంట్ తెలియట్లేదు అంతే. సో ఫస్ట్ థింగ్ ఇస్ బెటర్ టైం మేనేజ్మెంట్. సెకండ్, ఆటోమేటిక్గా ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకోవడం, సాధ్యమైనంత పళ్ళు, వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయడం, పాల ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ చేయడం, ఫిష్ యాజ్ అ నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ యాజ్ అ సెట్టింగ్, అంటే మనకి వారంలో 2 సార్లు కూడా తీసుకోవచ్చు ఫిష్. సో అలా ఫిష్ కొంచెం ఇంక్రీజ్ చేయడం, ఇదంతా మేము మెడిటరేనియన్ డైట్ అంటాం. సో ఆయిల్స్, గీస్, వాటిలో కూడా స్పెసిఫిక్గా ఆలివ్ ఆయిల్, ఇలాంటి ఆయిల్స్ కొంచెం బెటర్, అలా కొంచెం మార్చుకోవడం. వీటితో పాటు ఎక్సర్సైజ్, పిల్లలతో ఆడితే కూడా ఎక్సర్సైజే, గార్డెనింగ్ చేస్తే ఎక్సర్సైజే, సైకిల్ తొక్కితే ఎక్సర్సైజే. సో ఏదో ఒకటి నచ్చుతుంది కదా. సో ఏదో ఒక దాంతో ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయడం. ఫిజికల్ ఫిట్నెస్ అంటే నీడ్ నాట్ బీ లైక్ జిమ్కి వెళ్ళామా లేకపోతే మసిల్ బిల్డ్ చేసామా కాదు. మా వరకు రోజుకు ఒక అరగంట గట్టిగా నడిచామా, బ్రిస్క్ వాక్ చేసామా, వారంలో 5 సార్లన్నా చేయగలిగామా, ఒక ½ an hour నడిచినా చాలు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఈ స్ట్రోక్ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.